వెల్కమ్ టు ఐబీటీవీ. ఎమ్మిగనూరులోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ దేశానికి అపూర్వమైన సేవలు అందించిన మహానుభావుడని చెప్పారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి ప్రతి ఒక్కరికి ఆదర్శమని తెలిపారు. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి ఇందాక పెద్దలు అనేక విషయాలు చాలా చక్కగా చెప్పారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అతి పేద కుటుంబంలో జన్మించినటువంటి అంబేద్కర్ గారు చాలా కష్టపడి ఆనాడు చదువుకోవడానికి కూడా లేనటువంటి పరిస్థితిలో ఉండి ఒక ఉన్నతమైన స్థాయికి ఎదిగి ఈ భారతదేశపు రాజ్యాంగాన్ని నిర్మించిన దానిలో ఒక ప్రముఖ స్థానంలో ఉండి ఈ దేశంలో ఉన్నటువంటి వారందరికీ కూడా రిజర్వేషన్లు కల్పిస్తూ అన్ని రకాలుగా సమాన హక్కులను వచ్చేటువంటి దానిలో విశేషంగా పోరాడేటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పవచ్చు. ఆ రకంగా ఇవాళ భారతదేశంలో అనేక రకాల సమస్యలు ఏదున్నప్పటికీ వారు అంబేద్కర్ యొక్క రాజ్యాంగం ఆధారంగా ఈ దేశం ఉన్నతమైన స్థానంలో ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా ఈ యొక్క మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిస్తూ మనం కూడా ముందుకు సాగాలని చెప్పి ప్రయత్నిస్తూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఒక విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఆ మహానుభావుడు ఎన్ని రకాలుగా ఒక శిల్పం ఎన్ని ఉలి దెబ్బలు బిఆర్ అంబేద్కర్ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఇప్పుడే వక్తలందరూ మాట్లాడారు. తల్లి కడుపున పుట్టిన తర్వాత ఆ బిడ్డ ప్రసవించిన తర్వాతే ఏ కులము ఏ మతము అని తెలిసేటువంటి పరిస్థితి. ముందరగా మనందరం భారతీయులం, ఆ తర్వాతే కులమైన మతమైన. మరి ఈరోజు అందరి వాడని చెప్పుకునేటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాణ నేత. ఏ కులమైనా ఏ వర్ణమైనా ఏ మతమైనా కూడా భారతదేశంలో ఈరోజు రాష్ట్రపతి దగ్గర నుంచి ఎంపీటీసీ వరకు, ప్రధానమంత్రి దగ్గర నుంచి సర్పంచ్ వరకు ఈరోజు భారత రాజ్యాంగంలో బడుగు బలహీన వర్గాలే కాకుండా అన్ని కులాలకు అన్ని మతాలకు చట్టాలు గాని రాజ్యాంగ నిర్మాణాలు గాని ప్రపంచ మేధావిగా చేసినటువంటి వ్యక్తి అనేది భారతరత్న డాక్టర్ అంబేద్కర్ గారు అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయం.